హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో మై ఫేవరెట్ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ అండి. ఈ సాంబారు ఒక్క గంట అన్నం వేసుకుని 4 గంటలు ఈ సాంబార్ పోసుకుని బాగా కలుపుకొని తింటూ ఉంటే అసలు ప్లేట్లో ఉన్న సాంబార్తో సహా జుర్రుకుని తినేస్తారు. అంత బాగుంటుంది. చాలా టేస్టీ రెసిపీ. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మళ్ళా మీరు ఇంట్లో వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. అంత బాగుంటుంది ఈ వెజిటేబుల్ సాంబార్ అనమాట. ఫస్ట్ నేను కొన్ని సొరకాయ ముక్కలు, తీపి గుమ్మడికాయ ముక్కలు, ఒక 2 టమోటాసు, ఒక ఆనియన్, అలాగే మన ముల్లంగి, క్యారెట్, పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాను నేను. మీరు ఇందులోకి ఇంకా మీకు నచ్చిన బెండకాయ, దొండకాయ, మునక్కాయ, ఇలా ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. కాకపోతే ముల్లంగి మటుకు కంపల్సరీ ఉంచుకోండి. ముల్లంగిని, తీపి గుమ్మడికాయని కంపల్సరీ పెట్టుకోండి. అవి 2 మన సాంబార్ని టేస్టే మార్చేస్తుంది. అంత బాగుంటుందన్నమాట. అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి దీనికి మనకి సాంబార్కి కొంచెం తక్కువ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 15 ml ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి తాలింపు గింజలన్నీ వేస్తున్నాను. అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసి అందులోకి ఒక ఎండుమిర్చి అలా తుంచి వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయని తొక్కులు తీసుకుని కచ్చాబచ్చాగా నూరుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక 2 కరివేపాకు రెబ్బలు అలా వేసేసి అది కూడా బాగా వేగనివ్వండి. అది ఎంత బాగా వేగితే మన సాంబార్ అంత టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత అదిగోండి ఇంగువ వేస్తేనే సాంబార్కి అంత టేస్ట్ వస్తుంది. ఇంగువని కంపల్సరీ వేసుకోండి. మంచి ఇంగువని మాత్రమే వేయండి. అలా ఇంగువని ఆయిల్లోనే వేసి వేయించడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా మొత్తానికి భలే పడుతుంది అనమాట. అలా తాలింపంతా బాగా వేగాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేయండి. వేసేసి చక్కగా కలపండి. కిందకి పైకి తాలింపంతా కూడా మన ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత దాంట్లోకి ముక్కలకి సరిపడా, ఓన్లీ ముక్కలకి మాత్రమే సరిపడా సాల్ట్, పసుపు అలా వేసుకునేసేయండి. అక్కడ నేను సాల్ట్ వాడలేదు, కల్లుప్పు వాడాను. కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ వాడండి. కల్లుప్పే మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. అలా కల్లుప్పు, పసుపు వేసుకుని బాగా కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసేసి మనకు కొంచెం సేపు కనుక మగ్గనిచ్చాము అంటే వాటర్ అంతా కూడా మన టమోటాలు, వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోతుంది. కాబట్టి కొంచెం సేపు అలా పెట్టేసేద్దాము. ఆ తర్వాత మనకి సాంబార్కి చారు బాగా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ చారు కూడా పల్చగా ఉండాలి కాబట్టి అదిగోండి నేను ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా మొత్తాన్ని కూడా కడిగి నానబెట్టేసి పెట్టుకుంటున్నాను. అలా నానబెట్టి పక్కన పెట్టేటప్పటికి ఇదిగోండి మనం ఇందాక చాలా వెజిటేబుల్స్ వేసాము, కానీ ఇప్పుడు చూడండి ఎంత తక్కువకి వచ్చేసిందో. మగ్గిపోయాయి అంటే అలాగే వస్తాయి. ఇలా బాగా తాలింపులోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాయి అంటే మంచి స్మెల్ వస్తుంది. ముక్కలో నుంచి దానికి ఉండే టేస్ట్ మొత్తం రిలీజ్ అవుతూ బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. అలా ఉడికిన తర్వాత ఒక స్పూను కారపొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూను సాంబార్ పొడి వేసుకుంటున్నాను. అలా వేసి బాగా కలుపుతున్నాను. అయితే ఈ సాంబార్ పొడి నేను ఇంట్లో చేసుకునిందే, అది ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. ధనియాలు, మిరియాలు, మెంతులు, ఆవాలు, పచ్చనిపప్పు, కొన్ని పెసరపప్పు, 2 ఎండుమిర్చి అలా వేసి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకుంటే మన సాంబార్ కారం అనేది రెడీ అయిపోతుంది. అది దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా లాస్ట్లో వేసి దంచి పెట్టుకున్నాము అంటే ఇడ్లీలో కూడా తినొచ్చు. కాబట్టి అలా చేసి పెట్టుకున్న సాంబార్ కారం అలా వేసి ఒక స్పూను బాగా కలిపి ఆ తర్వాత అది కూడా వేగిన తర్వాత ముక్కలు మునిగేంత వాటర్ వేసేసేయండి. అలా వేసేసామంటే బాగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి సొరకాయ ముక్క బాగా ఉడికింది, మనం మగ్గేటప్పుడే బాగా ఉడికిపోయింది. అయితే మనం కొంచెం వాటర్ వేసాం కదా, ఈ వాటర్ అంతా కూడా కొంచెం సేపు తుకుతుక అని ఉడికిన దాకా అలా పెట్టేద్దాము. ఆ తర్వాత మనం ముందుగానే కుక్కర్లో కందిపప్పు, 1 గ్లాస్ కందిపప్పుని బాగా ఉడికిచ్చి పెట్టుకున్నాము. అది చూడండి పప్పు గుత్తి కూడా లేకుండా జస్ట్ అలా గెంటుతో అలా అంటేనే
వచ్చేస్తుంది, బాగా మెదిగిపోతుంది. అందులో వాటర్ వేసి బాగా కలిపి పెట్టుకుందాము. అలాగే డైరెక్ట్‌గా పప్పుని సాంబార్‌లో వేయకూడదు. అలా వేయకుండా ఇలా నీళ్లు పోసి కలిపి పెట్టుకొని ఆ పప్పుని దాంట్లో పొయ్యండి. అంతేగాని గట్టిగా ఉన్న పప్పుని వేసాము అంటే అది సరిగ్గా కలవదు. కలవకుండా ఉండలు ఉండలుగా వచ్చేసేసి అది బాగోదనమాట. కాబట్టి మనం కొంచెం వాటర్ వేసి పప్పుని లూజ్ చేసుకుని ఆ తర్వాత మన వెజిటేబుల్స్‌లోకి వేసేసుకోండి. అలా వేసిన తర్వాత మనం ముందుగా చింతపండు పులుసు నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ పులుసు గూడా బాగా పిసికి వేసేసేయండి. వేసేసి ఇక్కడ ఉప్పు, కారము, పులుపు ఈ 3 ఈ స్టేజ్‌లో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ పులుపు గనక సరిపోలేదు అంటే ఇక్కడ పులుపు వేసేసుకోండి. ఇంకొంచెం పిండి వేసేసుకోండి. లేదు సాల్ట్ సరిపోకపోయినా వేసుకోండి. కానీ కారం మటుకు కరెక్ట్‌గా సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఉప్పు మాత్రమే సరిపోలేదు. సో, నేను కల్లుప్పుని కొంచెం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా కలిపేసి అడ్జస్టబుల్‌గా పెట్టేసేసాను. పెట్టి ఇక ఈ స్టేజ్‌ని బాగా ఉడకనిద్దాము. ఇలా ఎక్కువ సేపు ఉడికింది అంటే పప్పులో ఆ పప్పు టేస్ట్ అంతా వెజిటేబుల్స్ టేస్ట్ అంతా గూడా పప్పుకి, బాగా ఇవి 2 ఉడికేసి మన సాంబార్‌కి అంటే మన చారుకి బాగా పట్టి మంచి టేస్టు ఇల్లంతా గూడా గుమగుమలాడిపోతూ ఉంటుంది. అంత పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఆ పైన మనకి ఆయిల్ గూడా సెపరేట్ అయిపోయింది. ఇలా అయిపోయింది అంటే మనకి పర్ఫెక్ట్‌గా మన మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఇంకెందుకబ్బా! ఇంకా దీనిపైన కొంచెం కొత్తిమీరని అలా సన్నగా గనక కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒక్క 2 సెకండ్ అలా స్టీమింగ్‌కి వదిలేసాము అంటే పర్ఫెక్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం? చక్కగా ఒక గెంటె అన్నం వేసేసుకొని ఈ సాంబార్‌ని బాగా కలిపి ఈ కాయలన్నీ, ఈ ముక్కలన్నీ వచ్చేలాగా మన ప్లేట్‌లో వేసేసుకొని, సాంబార్ గూడా బాగా పోసుకొని, కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది. నా స్వామి రంగా సూపర్‌గా ఉంటుందసలకి. పిచ్చి లేసిపోతుంది మన నోటికి. అంత బావుంటుందనమాట. ఇక్కడైతే అన్నం తక్కువ, సాంబార్ ఎక్కువగా లాగేస్తారు. అంత మంచి రెసిపీ. అయితే మీకు నచ్చిందిగా? ఇంకెందుకు? లైక్, షేర్, సబ్స్క్రైబ్.